మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. కాదు మీ అందరు చూద్దాం. నేనైతే మీరు జాక వాడుతుంది గజారు కూడా కొంచెం ఇంకా జరగరా, కొంచెం గజారు, కొంచెం వెనక జరు. గిట్టండి 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 గడ కాలు కూర్చున్నాయి. నేను ఈ వారం రోజులు తిరిగాడు గిరాక కూర్చోండి. గిట్టండి మంచి విషయాలు చెప్తే రాని. మేము ముచ్చారు పెడదామని మీతో మీరు జాకుంటారు నాక. అయ్యో 6:30 వచ్చిందా? క్షమించాడు అక్కడ. ఎందుకంటే 7 గిదే జనం. ఇలా వారం రోజులే 7 పువ్వు 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 7 ఆశ్రయిస్తున్నారు, పూలు చల్లుతున్నారు, పూలను వేస్తున్నారు, శాలలో చెప్తున్నారు, సన్మానిస్తున్నారు. కొంచెం జరగ, కొంచెం కొంచెం జరగ, కొంచెం కొంచెం జరగ ప్లీజ్. కొంచెం వెనక జరగండి ప్లీజ్. కొంచెం జరగక, కొంచెం కొంచెం అడిగా జర, కొంచెం కొంచెం కొంచెం. అయ్యో జరగ రాదక. అయ్యో కొంచెం 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 కొంచెం. ఇప్పుడు మాట్లాడక వాళ్ళే వేస్తారు. ఇది అప్పిస్తుంది కూడా వాళ్ళందరూ. ఇప్పుడు ఇక భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక గట్టి ఉండదు లొల్లీడా. సకినాలు మాత్రం గట్టిగా తిన్నారు. మీరు తినాలి లేదా? ఉన్నాయా? ఎక్కడెక్కడ ఉన్నాయా పైసలు? ఆగా ప్లీజ్, మధ్యలో డిస్టర్బ్ అయ్యేది ప్లీజ్, మధ్యలో డిస్టర్బ్ అయ్యేది. సకినాలు ఉన్నాయా లేవు? ఇంకా ఉన్నాయా? అయ్యో ఉన్నాయంటారా? ఉన్నాయా లేవా? ఉన్నాయా? మా ఊళ్ళో పెట్టకూరి వాళ్ళ ఇక్కడ ఉలలు పొడిదాక మా సునీల్ అన్న. ఇలా కరీంనగర్ ప్రజలకు వాస్తవ విషయాలు, అభివృద్ధి కేంద్రం నుంచి నిధులు ఇచ్చిన విషయం కరీంనగర్ ప్రజలకు వాస్తవ విషయాలు తెలిసినాయి అంటే, బీఆర్ఎస్ వాళ్ళ అబద్ధాలను ప్రజలు గమనించే విధంగా చేసినంటే ఆ నిజమైన వ్యక్తే మా సునీల్ అన్న. సునీల్ అన్న గతం నుంచి కూడా తన మేయర్గా ఉన్నప్పుడు కూడా, నేను ఎంపీ ఉన్నప్పుడు కరీంనగర్ స్మార్ట్ సిటీ నిధులు ఆవుతా కూడా, నువ్వు ఢిల్లీలో గొడవేయాలన్నా, లేకుండా కరీంనగర్కి అన్యాయం జరుగుతున్నది, కాంట్రాక్టర్లు పనులు ఆపే ప్రమాదం ఉంది, ఒక్క పైసా రిలీజ్ కాలే, చాలా ఇబ్బంది వస్తుందంటే, ఈ సునీల్ అన్న సూచన కాదు ఆదేశం మేరకు హైదరాబాద్లో కొట్లాడి ఇవన్నీ నిధులు తీసుకొచ్చినాం. ఈ కరీంనగర్ మీద పూర్తి అవగాహన వ్యక్తి మా సునీల్ అన్న. ఇవాళ నన్ను కరీంనగర్లో నడిపించే వ్యక్తి ఇవాళ సునీల్ అన్న. పార్టీని శక్తివంతంగా తయారు చేయాలి. కరీంనగర్లో బీజేపీ మేయర్ను పక్కా చేయాలి. కేంద్రం నుంచి నిధులు రావాల్సిందే. అభివృద్ధి మధ్యలో ఆగద్దు. నిరంతరం వరదల నిధులు రావాలని చెప్పి కోరుకొని నన్ను అండగా ఉన్నటువంటి వ్యక్తి సునీల్ అన్న. ఇక మా జేఎస్ఏక గురించి మీకు తెలుసు. నేను ఊకే అమ్మవారిని పిలుస్తా. అనేక మంది నాట్యం విషయంలో శిష్యులను తయారు చేసి వాళ్ళ సనాతన ధర్మాన్ని, సంస్కృతి, సాంప్రదాయానికి అనుగుణంగా వ్యవస్థ మా తల్లి మా జేసీ తల్లి. ఇక మా ఇప్పుడు నాంపల్లి సీను టికెట్ ఇస్తున్నా ఇవ్వడం భయమైంది నాకు. సర్వేలు వస్తారో అని చెప్పాను. ఇచ్చినాక ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినా. ఇప్పుడు ఆయన పోటీ చేస్తుండో నాకు కష్టాలు వచ్చినాయి. ఈ పర్మిషన్ల చుట్టూ ఈయన పోతేనే పోలీసు వాళ్ళు గ్యారంటీ పర్మిషన్ ఇస్తారు. ఈయన బాధ భరించలేక ఇప్పుడు మళ్ళీ కార్పొరేటర్ గ్యారంటీ గెలుస్తాడు కదా. ఇప్పుడు గెలిచినాక నా లొల్లంతే ఏంటంటే, నాకు వచ్చే బడ్జెట్ మొత్తం ఆయన తీసుకుపోతాడు లొల్లు పెట్టి. ఇక మొండనే మా లక్ష్మక్క అయ్యో నా కోసం, పార్టీ కోసం పూర్తి లైఫ్ అంతా ఖరాబ్ చేసుకున్నా కూడా, ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా కూడా, వ్యాపారం దెబ్బతింటుంది. లాస్ట్కు ఇంట్లో కూడా ఉండలేని పరిస్థితిలో కూడా ఈనాడు ఈ కమలం జెండా, కాషాయం జెండాను వదలక కమిట్మెంట్తో పనిచేస్తున్న వ్యక్తి మా మొండన్న. మా మొండన్న కంటే ఎక్కువ మా లక్ష్మక్క వెనుక. అవునా కదా? మా శ్రీదేవక్క ముందురాక. ఇక మా చిన్నబోళ్ళన్న బాగా ఎప్పుడు అభివృద్ధి. ఎప్పుడేదో గల్లీ పోతాడు, ఏదో లెటర్ పట్టుకొస్తాడు. ఈ గల్లికో లెటర్ పట్టుకొస్తాడు, ఆ గల్లికో లెటర్ పట్టుకొస్తాడు. మా సునీల ఫోన్ అన్న చిన్నబోళ్ళన్న ఫోన్ చేసి రోడీ అంటాడు.
కాబట్టి ఇట్లా అందరు కమిట్మెంట్తో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మీ అందరు ఆశీర్వాదం అండి. మా గణేష్ గారు ఇలా తెలంగాణ రాష్ట్రంలో యువమోర్చా స్టేట్ ప్రెసిడెంట్గా తెలంగాణ మొత్తం తిరిగి ఇలా యువకులను సమీకరించి భారతీయ జనతా పార్టీని శక్తివంతంగా తయారు చేసిన వ్యక్తి మా గణేష్ భాయ్. మా పర్వేజ్ మా మైనార్టీ మోర్చా నాయకుడు, వీళ్ళిద్దరు పోటీ ఎంఏం పార్టీ పోవడం ఎంఏంను అడ్డుకోవడానికి ఇలా బీజేపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి పర్వేజ్, మా ఫహాద్. ఎన్నికలు ఎప్పుడక్క ఎన్నికలు మంచి ప్లీజ్ కేసీఆర్ వచ్చింది తిరిగి అలా కదా. ఎన్నికలు ఎప్పుడక్క ఎన్నికలు వాళ్ళు చెప్తారు ఆగురే ఇక్కడ ఎన్నికలు ఎప్పుడో ఏ 11 డౌట్ అరే ఆగే నువ్వు కొంచెం అక్కడ కూర్చోపో అన్న, నువ్వు తీసుకోపో తీసుకోపో. ఏ 11 మళ్ళా మీరు వచ్చే నెల 11 అనుకోరు కదా, అనుకుంటారు అట్లా పక్కా వేస్తారు కాక. మంచిగా పొద్దున్నే మంచిగా అందరు ఇంట్లో తయారు కాబట్టి బ్యూటీ పార్లర్ పోకుర్రి, మంచిగా తయారై మీ సకుటుంబ సమేతంగా మీరు మీ పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు మీ అందరు చుట్టాలు అందరు కలిసి ఒక పెళ్లికి వెనట పోయి ఏం చేయాలి, బీజేపీ ఓటేయాలి. ఓటేయాలంటే ఎటు ఓటేస్తారు, ఏ గుర్తు మనది, ఏ గుర్తు, టీవీలు చూస్తారు. ఇట్లా అన్నారంటే టీవీలు చూస్తారు. మీరు అందరు బెట్టు కడతారు తెలుసు కదా మీకు అందరికీ. మరి ఈరోజు బెట్టుకు రెడీయా మీరు అందరూ, రెడీయా చేతుల్లో ఏం చేయాలంటే పైకి ఏం చేయాలి, నేను ఇప్పుడే అబ్బో గిద్ద జోష్ ఉంది, చేతు పైకెత్తి గిట్ల పువ్వు చూపట్టాలి. ఇప్పుడు చెప్పినప్పుడు ఒకవేళ చేతులు ఉన్నా లేకుండా ఎత్తకూరి, చేతు పైకెత్తి గిట్ల పువ్వు చూపడతారనుకో, గట్టిగా చూపడతారనుకో, అప్పుడు మీరు రాత్రి ఇంట్లోకి పోయి మీ బీరువాలు తీసి మీ త్రిజోరులు చూస్తే వెంటనే చమక్ మొత్తం బంగారం అంతా మీకు వస్తుంది, పైసలు మీకు వస్తాయి. ఎట్టకంటే తెలుసా, రేవంత్ రెడ్డి పైసలు వస్తాయి, కేసీఆర్ పైసలు మీ బీరువాళ్ళకి వస్తాయి. కావాలవద్దా, పొట్టు పైసలు ఇద్దరి దగ్గర కావాలవద్దా. ఒకవేళ మీరు ఇట్లా అనరనుకోండి, అనకుంటే మీరు పోయి బీరువాలు చూడుర్రి, మీ బంగారం మీ పైసలు మొత్తం నా బీరువాళ్ళకి వస్తాయి. అంటారా అనరా? ఇప్పుడు అను చేతులతో ఏ గుర్తు, పైసలు పోతాయి. ఏ గుర్తు అమ్మ చూడు ఇట్లాంటిది, ఏ భయం పైసలు పోతాడు భయం చూడు. ఏం పోక మళ్ళీ పోయి మా స్టూడియోలో ఫోన్ చేసి ఏమే పైసలు మా బీరువా అయితే పైసలు రావడం అనుకుర్రి, ఏదో జోగి చేసిన. అవునా కదా, ఓట్లు వేస్తారు కదా, ఎవరికి వేస్తారు, పువ్వా. మరి మొన్న అసెంబ్లీకి ఎదిగలేక ఇలా నన్ను గెలిపించారు, అవునా కదా. మీరు నన్ను గెలిపిస్తే మా నరేంద్ర మోడీ గారు నన్ను కేంద్ర మంత్రి చేసిండు. కేంద్ర మంత్రి చేస్తే లాభం ఏందక్క అంటే అందరు మంత్రులు పరిచయాలు ఉంటారు. నేను అంతకుముందు కేసీఆర్కు వ్యతిరేకంగా గట్టిగా ఒట్లాను కాబట్టి పాదయాత్ర చేసిన 150 రోజుల పాటు 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తాను కాబట్టి దేశమంతా ఎంపీలు మినిస్టర్లు కూడా బండి సంజయ్ అని గుర్తుపడతారు. మీరు నన్ను ఎంపీ గెలిస్తే నన్ను నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి చేసిండు. అందుకే ఎక్కువ నిధులు పట్టుకొచ్చే అవకాశం కూడా పట్టుకొచ్చిన. మీ ఇంటికి బుక్ వచ్చిందాక, బుక్ ఏదే, ఈ బుక్ వచ్చిందా చదివినరా మరి గిట్లా నొర్రి, లేకపోతే చదువు కూడా గిట్లా నొర్రి, ఇట్లంటే సగం చదివినట్టు చదివి కదా. ఇట్లాంటి ఈయన ఈ బుక్ అన్ని నిజాలు లేక ఏ అబద్ధం లేదు. ఇలా కరీంనగర్కు మీరు ఎంపీ నన్ను గెలిపించినాక ఏ రోడ్లు ఏ పార్కులు ఏమేం చేసినో అన్ని దీనిలో ఉన్నాయి. ఇది తప్పైతే బీఆర్ఎస్లో కాంగ్రెస్లో నా మీద కేసు పెట్టాలి. ఇక మాట్లాడరు, ఎందుకంటే నా పక్కకు సునీల్ ఉన్నాడు కదా, వాళ్ళు మాట్లాడరు. ఇక ఇవన్నీ పనులు చేసింది ఆయనే కాబట్టి ఇక మాట్లాడరు. అంత ఎందుకక్క ఇక్కడ నిలబడ్డమా. ఈ రోడ్డు అంతకుముందు ఎట్లుండే, ఇక్కడ నుంచి భగత్ సింగ్ స్టాచ్యూ నుంచి పెద్దమ్మ గుడి నుంచి అక్కడ దాకా రోడ్డు చకచక మెరుతుందా లేదా, ఇక్కడ నుంచి స్టేడియం అక్కడ దాకా మెరుస్తుందా లేదా, ఆ స్టేడియం నుంచి కట్టరాంపూర్ అక్కడ దాకా మెరుస్తుందా లేదా, ఆ ఫిషరీస్ ఆఫీస్ మెరుస్తుందా లేదా, రోడ్ అంతా కూడా మెరుస్తుందా లేదా, ఇలా కలెక్టర్ ఆఫీస్ రోడ్డు మొత్తం ఒక మోడల్ కాలనీగా తయారైందా లేదా, ఈ స్టేడియం మంచిగా అయిందా లేదా,
అయిందా లేదా? లైటింగ్ వ్యవస్థ మంచిగా అయిందా లేదా? మన గోదాం రోడ్ ఎట్లుండేది అంతకుముందు? ఉమెన్స్ కాలేజ్ గోదాం రోడ్ ఇవన్నీ ఎట్లుండే? ఇవాళ 2 టౌన్ ముంగట నుంచి ఆ ఉమెన్స్ కాలేజ్ రోడ్ ఎట్లుండే? ఇవన్నీ రోడ్లు వేసింది ఎవరి పైసలతోని? స్మార్ట్ సిటీ పైసలు ఎవరిచ్చిర్రు? నరేంద్ర మోడీ ఇచ్చింది కదా. మరి గిన్ని పైసలు మేము తీసుకొచ్చినాం. కేసీఆర్ సార్ ఒక్క పైసా ఇవ్వాలి. కేసీఆర్ సార్ తాగడానికి టైం లేదా? మీకేది ఇస్తాడు? ఇక మరి గంగుల కమలాకర్ అన్న ఏమంటుండంటే నవ్య ఇన్న దాకా మనకు వస్తుండా అసలు బంద్ చేసి పన్నాడు మంచిగా. ఇక వచ్చుడా, ఎందుకంటే వాళ్ళు గెలిచేది 4 వాళ్ళు తిప్పి కొడుతున్న 4 గెలుస్తున్నాడు. వస్తే తిరుగుడు బంద్ చేసారు వాళ్ళు. ఇక గంగుల కమలాకర్ ఏం చేసిండు? నిన్న పాంప్లెట్ కొట్టించినట్టు. ఆ పాంప్లెట్ ఏం లేదు, వట్టేనే కొట్టించింది. అలా చూద్దాం చదువుదాం అంటే దానిలో ఏం లేదు. సునీల ఫోన్ చేసిన ఏందన్నా పాంప్లెట్ దానిలో ఏం లేదు, వట్టే ఫోటోలు అంతే అన్నాడు. ఆయనకు రోడ్లు తెలియదు, ఆయనకు గల్లీలు ఎక్కడ తెలియదు, ఏ గల్లీ రోడ్ వేసిర్రు, ఎక్కడ పార్కులు కట్టిర్రు, ఏడాది పైప్ లైన్ వేసిర్రు, ఆయనకి ఏం తెలియదు. ఇది ఇన్ని రోజులు నేను పట్టుకొచ్చాక పైసలు. ఇలా మొన్న 4 నెలల క్రితము 134 కోట్ల రూపాయలు అమృత్ పైసలు నీళ్ళ కోసం పట్టుకొచ్చి సెంట్రల్ మినిస్టర్ పట్టుకొచ్చి కొబ్బరికాయ కొట్టించిన. వీడికి వచ్చి స్టేడియంలో కమర్షియల్ కాంప్లెక్స్ మొత్తం, షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం కూడా కొబ్బరికాయలు కొట్టించినాం. ఆ రోడ్కు శంకుస్థాపన చేయించినాం. ఇది నేను వచ్చినాక. మళ్ళీ ఇప్పుడు 50 కోట్ల రూపాయలు ఆల్రెడీ మున్సిపాలిటీలో ఉన్నాయి. అవి దేనికోసం అంటే రోడ్ల కోసం పైసలు ఉన్నాయి. ఇలా తీసుకొచ్చింది ఎవరు? నేను 11 సంవత్సరాల ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలే. ఇలా తెచ్చినది మేము. పేరు చెప్పుకున్నాం. ఏమన్నా ఢిల్లీ పోయినప్పుడు చూస్తారు, టక్కన కొబ్బరికాయ కొడతారు, పిక్తారు. పైసలు తెచ్చింది మేము. ఇలా సునీల చాలాసార్లు చెప్పింది. ఇలా ఇది మోడీ గారి పైసలే. ఒక్కసారి ఎంపీ గారు విలువండి. మోడీ గారు ఫోటో పెట్టినంటే హే నువ్వు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు మళ్ళీ ఆయన బెదిరిస్తారు. మరి కాంగ్రెస్ పార్టీ ఓటు వేసిరా? మొన్న వేసిరా? అబ్బో 2500 వేసిరా? అబ్బో ఎందుకేలే గుద్దిరు. 2500 ఆయనకు రేవంత్ రెడ్డి వచ్చి చెప్పనే వారు గుద్దిరు. ఇచ్చారా 2500? ఇచ్చిరా? ఇది ఇచ్చినట్టున్నారు. ఇచ్చిర్రా? మరి 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చిండా? తులం బంగారం ఇచ్చిండా? దిగేసిరు కదా అన్నీ. అవన్నీ రేవంత్ రెడ్డి బంగారం కాదా? బెల్లంగా మొత్తం కొంగు కప్పుకొని వారు లేకుండా కాంగ్రెస్ వాళ్ళు గుంజుకోపోతారు బంగారాన్ని. మళ్ళా మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిండా? మీ స్కూటీలు ఇచ్చిండా? మీకు ఏమి ఇవ్వకుండా మరి కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాలు ఒక్క పైసా ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ. ఇలా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఓటు మేమే అధికారులు మాకు ఓటేనడు. మన రేవంత్ రెడ్డి వచ్చింది, ఇది రాలే. నిజామాబాద్ వేండు, మహబూబ్నగర్ వేండు. ఈడ ఏ సర్వీస్ బీజేపీ అంటారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు కర్మేరు రాక చొప్పదండికి వచ్చిండు. అటు నుంచి అంటే మీకు రాలేటిగా ఏంటంటే ఏ సర్వీస్ కూడా ఏమవుతుంది? ఈడ పువ్వు బీజేపీ మేయర్ 100కు 100%. ఈసారి కరీంనగర్లో బీజేపీ మేయర్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టే ఇలా రేవంత్ రెడ్డే ఒప్పుకున్నాడు, కరీంనగర్లో మేము గెలువం, కరీంనగర్లో బీజేపీ అన్ని వాళ్ళలో బీజేపీ గెలుస్తుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు. కాబట్టి ఇలా మేయర్ అనేది బీజేపీకి ఖాయమైపోయింది. కాబట్టి ఇవాళ అభివృద్ధికి మేము ముందుకు వస్తున్నాం. ఇలా నిధులు తీసుకొస్తున్నది మేము. మరి కాంగ్రెస్ పార్టీకి ఓటు ఏమంటాడు? ఢిల్లీకి పోయిండు రేవంత్ రెడ్డి. ఏమన్నాడు తెలుసా? ఎంఎస్ఆర్ 6 గ్యారెంటీలు ఇస్తారా అయ్యారా? 2500, 4000 రూపాయలు, తులం బంగారం, స్కూటీ, పేదోళ్ళకి ఇండ్లు, గజం జాగాలన్నీ అడిగితే ఏమంటే తెలుసా? నన్ను కోసుకొని వండుక తిన్నా నాకు ₹1 లేదన్నాడు. కోసుకొని వండుక తిన్నా ₹1 లేదన్నాడు. మళ్ళీ ఇంకోటి ఎలా కొట్టింది తెలుసా? ఆయన అనుకుంటే అయిపోయాడు ఢిల్లీలో. టీవీ చూసి మీరు ఆయనట ఢిల్లీ పోతున్నట. ఆయన నువ్వు చెప్పులెత్తుకపోయి దొంగలక చూస్తున్నట. నేను రేవంత్ రెడ్డి ఢిల్లీ పోతే చెప్పులెత్తుకపోయి దొంగలకి ఆయన చూస్తున్నాడు. మరి చెప్పులెత్తుకపోయి దొంగకి పైసలు ఇస్తారా? మరి కాంగ్రెస్ పార్టీ ఇలా కరీంనగర్ అభివృద్ధికి చేయాలంటే పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? ముఖ్యమంత్రి పైసలే పట్టున్నాడు. మరి పైసలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? ఏం చేస్తారు తెలుసా? మీ ఇంటి పన్ను వేస్తారు, మీ నల్ల పన్ను వేస్తారు, మీ కరెంటు ఛార్జీలు పెంచుతారు. పైసలు జరపకుంటే ఈ కలెక్టరేట్ రోడ్డు మీద నడిస్తే టోల్ గేట్ పెట్టి పైసలు వసూలు చేస్తారు. నడిస్తే కూడా పెంచమంటారా? మరి మేము ఇన్ని 100 కోట్ల రూపాయలు తీసుకొస్తే ఎక్కడ ట్యాక్సులు పెంచినామా? ఇవాళ నేను నరేంద్ర మోడీ గారికి కలిసినాక నేను కలిసినా సార్
కరీంనగర్ ఎన్నికలు ఉన్నాయి సార్, నేను పార్లమెంటుకు రాలేకపోతున్నాను సార్ లెటర్ ఇవ్వడానికి పోతే, నువ్వు కరీంనగర్ ప్రజలకు చెప్పు, నిన్ను ఎంపీ గెలిపిస్తే నిన్ను మంత్రిని చేసిన పైసలు ఇచ్చిన. ఇలా కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ను బీజేపీకి అప్పచెప్పని చెప్పు. ఇలా వరదల లెక్క నిధులు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి నా నరేంద్ర మోడీ గారు చెప్పారు. కాబట్టి వాళ్ళ గల్లా ఎగరేసుకొని మీ ముందర బాధ్యత చెప్తున్నాక ఇలా మా నలుగురు గెలిపిస్తే బల్లా గుద్ది పైసలు నేను పట్టుకొస్తాక. ఇలా ఢిల్లీ నుంచి పైసలు మనం పట్టుకొస్తాం. ట్యాక్సులు పెంచకుండా కరీంనగర్ అభివృద్ధి నిరంతరం ఇదే విధంగా కొనసాగాలంటే ఇలా పువ్వు గుర్తు కోటేయండి. ట్యాక్సులు పెంచి అభివృద్ధి కావాలంటే మీరు కాంగ్రెస్ పార్టీకి చెప్పిన మాటలు నమ్మండి. వాళ్ళ దయచేసి ఇలా అభివృద్ధి ఆగదక్క, రోడ్లు మధ్యలోకి చేసేటివి బాగున్నాయి. నాకు ఆతృత ఉన్నది, కసి ఉన్నది, ఒక పట్టుదల ఉన్నది. అరే మంచి అవకాశం వచ్చింది, కరీంనగర్కి ఇంకా నిధులు తీసుకొద్దాం, ఇంకా వరదలకి నిధులు తీసుకొద్దాం, ఇంకా మోర్లు కట్టాలి. సగంలో రోడ్లు ఆగిపోయినాయి, చాలా ప్లేస్లో లైటింగ్ లేదు. ఇవాళ ఇంకా పార్కుల అభివృద్ధి ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ నిధులు వచ్చి ఉన్నాయి. ఇలా మా వాళ్ళని గెలిపించకుంటే ఆ నిధులు డైవర్ట్ అవుతాయి. ఇలా ఢిల్లీ నుంచి నరేంద్ర నిధులు ఇస్తే డైవర్ట్ చేస్తారు. కాబట్టి కానీ ఒక్కసారి అవకాశం ఇవ్వడాక ఇవాళ మీరు నన్ను గెలిపించారు. మొన్న చూస్తాం, నేను సునన్న రివ్యూ చేస్తే ఇవాళ పేదోళ్ళు పెద్దోళ్ళు కావాలనే లేదా, పేద విద్యార్థులు ఐఏఎస్ ఐపీఎస్ కావాలనే లేదా. ఇవాళ మేము రివ్యూ చేస్తే అధికారులు చెప్పారు, సార్ స్కూళ్ళల్లో పేద పిల్లలు ఇబ్బంది పడుతున్నారు సార్, 10th క్లాస్ చదివే పిల్లలు ఇబ్బంది పడుతుంది సార్. అంటే పేదలు ఐఏఎస్ ఐపీఎస్ కావద్దా సార్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావద్దా సార్, డాక్టర్ కావద్దా సార్ అని చెప్పంటే ఏందా కారణం అంటే, సార్ 10వ తరగతి పిల్లలకు ఊర్లలో బస్సులు లేవు సార్, ఆటోలో వేసే స్తోమత లేదు సార్, ఇలా స్కూల్ మధ్యలో ఆపుతుంది సార్. ఆ పిల్లలను చూస్తే బాధ అనిపిస్తుంది సార్. అంటే అక్క 20,000 మందికి బ్రాండెడ్ సైకిల్ ఇచ్చిన సార్. కదండి 20,000 సైకిల్ ఇస్తాక పేద విద్యార్థులు 10వ తరగతి గవర్నమెంట్ స్కూల్ చదివేటోళ్ళకు. మళ్ళీ వచ్చి సార్ స్కూల్కి ఫీజు కూడా లేదు సార్, పరీక్ష ఫీజులు లేవు సార్. అంటే నా జీతం నుంచి కడియేసి ఇలా 10వ తరగతి విద్యార్థులకు 15,000 మందికి స్కూల్ ఫీజు నేను కట్టినాక. ఇలా పేదోళ్ళు అంటే మాకు తెలుసు, పేదోళ్ళ బతుకులంటే మాకు తెలుసు అక్క, ఎంత కష్టపడుతుందో తెలుసు. 2,40,000 ఇండ్లు ఇస్తే ఎంతమందికి ఇల్లు వచ్చినాక మీరు ఏం చేస్తారంటే, మేము చెప్తే మీరు నమ్మరా, ఎవరొచ్చు ఉడుచుకుంటే చెప్తే అన్ని పోయి గుద్దుతారా ఓట్లు. పైసలు ఇచ్చేది మేమే, మీరు ఓట్లు వాళ్ళకి ఇస్తారా. ఇలా మేయర్ మేము గెలుస్తున్నాం, దాన్ని ఏమను అనుమానం ఉందా మీకు? అక్కడ నేను అబద్ధం చెప్తలేను, నేను మోసపూరిత మాటలు చెప్పా, గదే మగలోని మాకేం మోసపూరిత మాటలు చెప్పరాదే, అబద్ధాలు ఆడరాదే, దొంగ హామీలు ఏరాదే, మీరు మాకు ఓటేరా. ఈసారి ఏంటంటే ఇలా మా వాళ్ళు గెలిస్తే రేపు సున్నెన్న మీరు మొత్తం వరకు కూర్చొని మొత్తం నడిపించేది సున్నెన్న అరువగా అన్నది. ఇవాళ ఒక తల్లికి 2 పిల్లలు ఉంటారు, కొడుకులు ఉంటారా? ఏం చేస్తారు, పెద్ద కొడుకు మీద కొంచెం ప్రేమ ఉంటే వెనకకెళ్ళి పైసలు ఎక్కిస్తుంది, ఇస్తుంది కదా. చిన్న కొడుకు మీద ప్రేమ ఉంటే ఇట్టించుకొని పైసలు ఎక్కిస్తుంది, అవునా కదా. ఇలా మాకేముంటుంది, మేయర్ బీజేపీకి గ్యారంటీ అంటే మా పువ్వుర్తు కోటేసి బీజేపీ కార్పొరేటర్ గెలిపిస్తే మేమే స్టార్ట్ మాకేదో అరే మా పువ్వు గుర్తును గెలిపించారని చెప్పి ఎక్కువ పైసలు ఇస్తాం. మేము మేయర్ అయి వేరే పార్టీకి ఓటేస్తే మీకు పైసలు వస్తాయా? మేము ఇచ్చినా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా, పెన్షన్లు వచ్చినాయా, మీకు ఉద్యోగాలు వచ్చినాయా? మరి ఇచ్చేది నరేంద్ర మోడీ, మీకెవరు రావాలంటే ఏం చేయాలి? ఇలా పువ్వు గుర్తుకు ఓటేస్తే మీకు నిధులు వస్తాయి. మీ దండం పెడతాక పైసలు రాకుండా ఆపకూరు, మీరు అభివృద్ధి మధ్యలో అవుతుంది. మేమేమో అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం, కాంగ్రెస్ ఏమో మతం గురించి మాట్లాడుతున్నారు. మేము ఏ మతానికి వ్యతిరేకం కాదక్క, మేము ఎప్పుడు అల్లాని కించపరచలే, మేము ఎప్పుడు యేసు ప్రభుని కించపరచలే. మేము వ్యతిరేకించేది ఎంఏం పార్టీని వ్యతిరేకిస్తాం. ఇలా ఓవేసి వచ్చిందట కరీంనగర్కు, ఇలా కరీంనగర్ మేయర్ మేమే అవుతామంటున్నట ఓవేసి. నేను ఓవేసిని అడుగుతున్నా, నువ్వు ఓల్డ్ సిటీ ఎంపీ ఉన్నావు కదా, ఓల్డ్ సిటీని ఎందుకు ఇంతవరకు అభివృద్ధి చేయలే? ఓల్డ్ సిటీ గల్లీలు గట్టినే ఉన్నాయి, ఒక్క రోడ్ లేదు, ఒక్క మోర్ లేదు, ఒక్క లైట్ లేదు. ఓల్డ్ సిటీలో ముస్లిం ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇలా నరేంద్ర మోడీ గారు మతాలకు అతీతంగా దేశాన్ని పాలిస్తున్నాడు. అవునక్క, బియ్యం ఇస్తున్నాం, బియ్యం ముస్లింలకు వస్తలేవా? ఈ రోడ్ వేసినాం, రోడ్డు మీద ముస్లిం నడతలేరా?
మేము టాయిలెట్స్ కట్టించినాం, ముస్లింలకు ఇవ్వలేదా? ఇండ్లు కట్టిస్తున్నాం, ముస్లింలకు ఇస్తలేమా? అంతెందుకక్క, ఇవాళ 15 మంది మహిళలు ముస్లిం మహిళలకు వచ్చారు. ఇక్కడ లోటస్ వేసుకొని సంజయ్ భాయ్ సాబ్ ఇక మేము పువ్వు కేస్తున్నామని చెప్పారక్క. మొన్న సైకిల్ ఇస్తే ముస్లిం మహిళల పిల్లలు కూడా సంజయ్ భాయ్ జిందాబాద్, మోడీ జిందాబాద్ అనుకుంటా ముస్లిం మహిళలు సైకిల్ తొక్కుంటా వీడియోలు పెట్టారక్క. వాళ్ళు త్రిపుల్ తలాక్ రద్దు చేసింది బీజేపీ. ఆడవాళ్ళు ముస్లిం మహిళలందరూ కూడా ఇంత బాధ అనిపిస్తాక మోడీ గారు సర్వే చేసాడు. అరే ముస్లింలో ఇంత పేదరికం ఎందుకుంది, ముస్లింలో ఇంత పేదరికం ఎందుకుంది అంటే ఇలా ముస్లిం మహిళలు ఇంటికి భారమై ఇబ్బంది పడుతున్నారు. దేనికి భారం అవుతారంటే వాడు పెళ్లి చేసుకొని పోయి దుబాయ్ పోయి తలాక్ తలాక్ అంటాడు, అమెరికా పోయి తలాక్ తలాక్ అంటాడు, ఢిల్లీ పోయి తలాక్ తలాక్ అంటాడు. తలాక్ తలాక్ అంటే ఇలా ముస్లిం మహిళల బతుకులు నాశనం అవుతున్నాయి. అలా 4-5 పిల్లలు ఉంటారు వాళ్ళకు. తలాక్ తలాక్ అని వాడు వేరే పెళ్లి చేసుకుంటాడు. కానీ ముస్లిం మహిళ ఆ పిల్లలతోని ఆ పిల్లలను సాదుకోలేక పోయి తల్లిదండ్రులకు పోతే ఆ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుండదు. ఆ ముస్లిం మహిళ 5 పిల్లలు, తల్లిదండ్రులు, కుటుంబ పోషణ లేక ఇలా బిచ్చ బతికే పరిస్థితి వస్తే ఇలా త్రిపుల్ తలాక్ను రద్దు చేసిన వ్యక్తి ఇలా నరేంద్ర మోడీ గారు. కాబట్టే వాళ్ళ నరేంద్ర మోడీ గారిని మా అన్నాన్ని కొలిచేటువంటి వ్యక్తులే ఇలా. నేను ఓవైసీని అడుగుతున్నా, కరీంనగర్ కస్తున్న ఓవైసీని అడుగుతున్నా, త్రిపుల్ తలాక్ రద్దును నువ్వు సమర్థిస్తావా, వ్యతిరేకిస్తావా? ముస్లిం మహిళలు బాగుండాలని కోరుకుంటావా, నువ్వు వాళ్ళ బతుకులు నాశనం చేయాలని కోరుకుంటావా? ఇలా ఓవైసీ చెప్పాలి. పన్నా కార్పొరేషన్లో ఎంఐఎం పార్టీ మేయర్ అయితే ఏ ముస్లింకు న్యాయం జరగదు. వాళ్ళు మతం పేరుతోని ఇలా సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తారు. ఇలా భారతీయ జనతా పార్టీ కరీంనగర్లో మేయర్ అయితే అభివృద్ధి అన్ని గల్లీలో అభివృద్ధి చేసే అవకాశం మాకు వస్తుంది. ఎగరనీయ కార్పొరేషన్ మీద కరీంనగర్ ప్రజలు ఆలోచించాలి, ముస్లిం మహిళలు ఆలోచించాలి. కరీంనగర్ కార్పొరేషన్ మీద పచ్చ జెండా ఎగరాలన్నా, కాషాయపు జెండా ఎగరాలన్నా ఒక్కసారి కరీంనగర్ సమాజం ఆలోచించాలి. ఇలా మేము అభివృద్ధి గురించి మాట్లాడితే ఇలా ఓవైసీని తీసుకొచ్చి మొన్న రేవంత్ రెడ్డి వచ్చిండు, ఇలా ఓవైసీ వచ్చిండు. ఇలా ప్రశాంతంగా ఉన్న కరీంనగర్లో మతం పేరుతో చీల్చే ప్రయత్నం చేస్తే ఇవాళ మీకు అభివృద్ధి కావన్నా, మతం పేరుతో మారణ హోమం కావన్నా ఇలా కరీంనగర్ ప్రజలు ఆలోచించాల్సిందిగానే విజ్ఞప్తి చేస్తున్నా. నేను మతం గురించి మాట్లాడలేదన్నా, ఈ మతం ఆ మతం మాట్లాడలే. నా తాపత్రయం వల్ల ఇలా అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. ఇలా పర్వేజ్ పోటీ చేస్తున్నాడు, ఫహాద్ పోటీ చేస్తున్నారు, వాళ్ళు కూడా ముస్లింసే అన్నా. ఇలా వాళ్ళు ఇలా అందరూ ఒక్కడిగా బాగుండాలని కోరుకొని నాతో పనిచేస్తున్నా. నాతో పాటు వాళ్ళ మీద కేసులు, పర్వేజ్ మీద కేసులు 10 కేసులు నేను పర్వేజ్ మీద. ఏడ ముస్లిం అన్నా, ఏడ హిందూ అన్నా. నేను ధర్మం గురించి మాట్లాడితే, అభివృద్ధి గురించి మాట్లాడితే ఇలా ఓవైసీని పట్టుకొచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఇలా మారుతున్నట. కాంగ్రెస్ గెలిస్తే ఎంఐఎం పార్టీ వాళ్ళ మేయరట. బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదు. ఆలోచించండి. అలా ఎంఐఎం పార్టీ గెలిస్తే కరీంనగర్ నిధులు వస్తాయా? ఎంఐఎం పార్టీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందా? ఎంఐఎం పార్టీ గెలిస్తే ఇవాళ సమాజం క్షేమంగా ఉంటుందా? ఎంఐఎం పార్టీ గెలిస్తే ఇవాళ కరీంనగర్ క్షేమంగా ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. ఈ 2-3 ఎంఐఎం పార్టీ కార్పొరేటర్లు గెలిస్తేనే ఇలా ముస్లింలలో ఉన్నటువంటి పేదలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిరన్న. ఏ ముస్లింలకు పెన్షన్లు ఇవ్వలే, ఏ ముస్లింలకు ఇల్లు ఇవ్వలే. ఇలా ముస్లింల మహిళలకు ఇల్లు ఇవ్వమంటే పైసలు వసూలు చేసారు ఎంఐఎం పార్టీ వాళ్ళు. ఎంఐఎం పార్టీ వాళ్ళు కోటీశ్వరులు, ఓవైసీ కోటీశ్వరులు అవుతాడు. కరీంనగర్లో ఉన్న ముస్లిం మహిళలు బికారిగా అవుతారన్న. ఎక్కడ చేసిన ఎంఐఎం పైసలు? ఓవైసీకి ఇన్ని ఆస్తిపాస్తులు ఎక్కడి అన్నా? ఇలా ముస్లిం పేరు చెప్పి ఆస్తిపాస్తులు పెంచుకుంటుంది తప్ప ఇలా ప్రజల క్షేమం గురించి, ముస్లిం సమాజం క్షేమం గురించి ఓవైసీకి శ్రద్ధ లేదు. కాబట్టి ఇలా ముస్లింస్ అంతా కూడా ఎంఐఎం పార్టీని వ్యతిరేకించి ఇలా భారతీయ జనతా పార్టీ వైపు వస్తున్నారు. కాబట్టే ఇలా కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు ఓవైసీ రాలే. ఫస్ట్ టైం ఓవైసీ వచ్చి ఇలా మీటింగ్ పెడుతుండు. రేపు మహారాష్ట్ర నుంచి ఎంఐఎం పార్టీ నాయకుని తీసుకొచ్చి ఇలా మీటింగ్ పెట్టి ఇలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇలా కాషాయపు జెండా ఎగిరేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. కాబట్టి ఆపకుండా, అభివృద్ధి మధ్యలో ఆపకుండా, నిధులు తీసుకురావాలని కసితో ఉన్నామన్నా, ఆతృతతో ఉన్నామక్క. 100 కోట్ల నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది. ఈ అభివృద్ధిని మధ్యలో ఆపితే ఈ సమాజాన్ని కరీంనగర్ ఎవరు కాపాడలేక, ఎవరు కాపాడలేరు. దయచేసి ఓటేయండి.
మా అభ్యర్థులు గెలిపించండి. మీ దగ్గర పైసలు లేకపోవచ్చు కానీ వీళ్ళు గుణవంతులక, వాళ్ళు ధనవంతులు. గుణవంతులు గెలిపిస్తే మీ దగ్గరకు వస్తారు, ధనవంతులు గెలిపిస్తే వాళ్ళ దగ్గరకు మీరు పోవాలి. ఇలా నిరంతరం ఇలా సునీలను ప్రతిసారి అన్న పైసలు అవ్వాలి, పైసలు తెప్పి 50 కోట్లు రాగానే ఫస్ట్ సునీలకి లెటర్ వచ్చింది. 50 కోట్లు వచ్చేసినాయి అన్న, మీరు మాట్లాడిన 50 కోట్లు వచ్చేసినాయి అని చెప్పి వెంటనే కమిషనర్ గారితో మాట్లాడి అందరితో మాట్లాడి ప్రణాళిక తయారు చేసి అభివృద్ధికి ముందుకు వస్తున్నాం. మేము 134 కోట్ల రూపాయలు రాగానే ఏడ పైప్ లైన్లు వేయాలి, ఏడ పైప్ లైన్ లేవు అని చెప్పి ఒక ప్లాన్ తయారు చేసి ఇలా సునీల్ వచ్చాడు. అనుభవం ఉన్న వ్యక్తి ఒక్కడే, గంగుల కమలాకర్కి అనుభవం లేదు. వినోద్ రావు అంటే మీరు తెలియదు, మాకు తెలియదు అంటే కలెక్టరేట్ రోడ్ తెలియదు, భగత్ సింగ్ స్టాచ్యూ తెలియదు, గోదాం గడ్డ తెలియదు, పెద్దమ్మ గుడి తెలియదు, కట్టరాంపూర్ తెలియదు, కోతిరాంపూర్ తెలియదు. ఆయన ఈ జిల్లావాడు కాదు, ఈ నగరముడు కాదు, ఈ పార్లమెంటుడు కాదు, ఆయన పక్కనే ఆడ చెల్లని రూపాయి గీడికి వచ్చి సునీల్ రావు గారికి ఏమి తెలియదు అంటే నమ్ముతారా అన్న? దయచేసి వీళ్ళు చెప్పిన మాటలు నమ్మి మోసపోకండి, మోసపూరితమైన మాటలు నమ్మకండి. పైసలు ఇచ్చి ఓట్లు ఎంచుకుందాం వాళ్ళు చూస్తున్నారు, అభివృద్ధి పేరు చెప్పుకొని మేము ముందుకు వస్తాం, మిమ్మల్ని నమ్మి మేము వస్తున్నాం. వాళ్ళు పైసలు నమ్ముకొని వస్తారు కాబట్టి మీరందరూ గంపగుత్త ఓట్లుగా మారండి. ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను, ఇలా భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు మీద ఓటేసి మీరందరూ గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలా పువ్వు ఏ అమ్మవారి దక్క, ఏ అమ్మవారు అది గుర్తుంటుంది, పైసలు కదా. ఇలా లక్ష్మీ అమ్మవారిది. అక్క మీ ఇంట్లో ఫంక్షన్ అవుతుంది కదా, ఆ ఫంక్షన్కు అయ్యగారు వస్తాడు, అయ్యగారు చేంజ్ చేస్తాడు, ఒక స్వస్తిక్ వేస్తాడు, గోడ మీద రాస్తాడు, గృహప్రవేశమైన సతనామతమైన ఏదైనా చేస్తాడు, స్వస్తిక్ అని రాస్తాడు. స్వస్తిక్ అంటే ఏందన్నట్టు శుభం, అవునా కదా? పోయినసారి మీరు ఈవీఎం బట్టలు ఒత్తిర్రు, ఈసారి ఈవీఎం బట్టలు ఉండయి. ఈసారి ఏముంటుంది తెలుసా? స్వస్తిక్ ఇస్తారు, పేపర్ ఇస్తారు, స్వస్తిక్ ఇస్తారు. ఆ స్వస్తిక్ ముద్ర తీసుకపోయి ఏడేయాలి పువ్వు వేస్తారు కదా, గ్యారంటీ పక్కా వేస్తారు కదా, డౌట్ ఏం లేదు కదా. గట్టి ఎప్పుడు అదిరాక అయ్యో పక్కా ఏ గుర్తు మా స్టూడెంట్ చెప్పిండు అన్న మీటింగ్ ఏం వద్దన్నా, మా వాళ్ళందరూ వారు వన్ సైడ్ లెక్కనే ఈ వాడోళ్ళందరూ ఈ డివిజన్లు అన్ని 10 డివిజన్లు మొత్తం కూడా బీజేపీ అంటున్నారంటే లేదన్నా, మా అక్కల అమ్మల అన్న తమ్ముల దర్శనం పక్కా వేసుకుంటా, కొన్ని విషయాలు నాకు తెలిసిన విషయాలు చెప్తా, వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటా అని చెప్పి మీ దగ్గరకు వచ్చిన ఆలస్యమైన 2 గంటల ఆలస్యమైన మీరు ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీ అందరికీ 2 చేతులు జోడించి దండాలు పెడుతూ ఎప్పుడు ఈ విధంగా మాకు అండగా ఉండండి. మేము మీకు అండగా ఉండి ఈ కరీంనగర్ని కాపాడుకుందాం, ఈ కరీంనగర్ అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ భారత్ మాతాకి జై శ్రీరామ్, ధన్యవాదాలు. భారత్ మాతాకి కేంద్ర మంత్రి వర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి సమక్షంలో ఇక్కడ పోటీ చేస్తున్న ప్రతినిధులు అందరూ కూడా మీ ముందు ప్రతిజ్ఞ చేస్తున్నారు. అక్క మీరందరూ చేతులు ముందు పెట్టండి. మీ అందరి పేర్లు చెప్పండి. అనే నేను నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తానని దేశం కోసం సమాజం కోసం ధర్మం కోసం కరీంనగర్ అభివృద్ధి కోసం పనిచేస్తానని గెలిచిన తర్వాత భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతానే తప్ప ఇతర పార్టీల్లోకి వెళ్లే ప్రసక్తే లేదని నిరంతరం పార్టీ కోసం
నిబద్ధతతో నిజాయితీతో అంకిత భావంతో పనిచేస్తానని దైవ సాక్షిగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నా భారత్ మాతా కీ జై మాతా జై మాతా కమలం పువ్వు గుర్తుకే బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నితిన్ నవీన్ గారి నాయకత్వం రామచంద్రరావు గారి నాయకత్వం బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వం భారత్ మాతా కీ జై మాతా